నమస్తే, మీ శివాని ఆంధ్ర వంటలో నేను బీరకాయ తొక్కల పచ్చడి దాంట్లోకి కొన్ని ముక్కలు కూడా వేసాను. చూడండి, బీరకాయ తొక్కలు ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తాను. గ్యాస్ ఆన్ చేస్తాను. దీంట్లో నేను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ముందరనే వేసుకోవచ్చు, తర్వాత అన్న వేసుకోవచ్చు. ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసాను. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ కారం ఎక్కువ ఉంటుంది, ఒకటేమో తక్కువ ఉంటుంది. ఇగో ఈ పచ్చళ్ళలో ధనియాలు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇది టిఫిన్లోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. చాలా నెయ్యి వేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా బాగుంటుంది. మనం ఇలా కలిపేసుకొని కాసేపు ఇలా ఉంచి మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది. వేసాం కదా, ఇక తొక్కలు ఇవన్నీ మెత్తబడిపోతుంది, మెత్తబడిపోతుంది. మరి ఈ ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అన్నీ వేసాము. చింతపండు వేస్తాను. ఇది కొద్దిగా చింతపండు వేస్తున్నాను. ఈ తొక్కలు చాలా మగ్గిపోతాయి, లేత ఇగోండి, చూసారు కదా, చాలా లేతాయి. మనం ఇలా అంటే అయిపోతుంది, అంత లేత బీరకాయలు తీసుకోవాలి. దీంట్లో చూసారు కదా, ఇలా అంటే విరిగిపోతుంది. ఇదేమో ముక్కలు చూసారు కదా, ఈ ముక్కలు వేసుకున్నాను. కొన్ని ముక్కలు, కొన్ని ఇవి వేసాను. లేతది ఇది బీరకాయ. ఇప్పుడు మగ్గిపోతుంది, మూత పెట్టేయండి. దీంట్లో నేను 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసాను. మీరు అనుకుంటారు తక్కువ వేసారేమో, ఎక్కువ వేసాను. ఈ మగ్గుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకేం చేయక్కల, ఇలా మగ్గబెట్టేసుకుని చక్కగా పిల్లలకి ఇది బీరకాయ చాలా మంచిది. షుగర్ పేషెంట్లు కూడా చాలా మంచిది. ఎందుకంటే షుగర్ వాళ్ళు బీట్రూట్ ఇదే గ్రైండ్ చేసుకుని మార్నింగ్ మజ్జిగ వేసుకొని ఉప్పు వేసుకొని తాగితే షుగర్ డౌన్ అవుతుందంట. అలా ఎలాగో తినలేని వాళ్ళు ఉంటారు కదా, ఇలా ఈ రకంగా పచ్చళ్ళు అవి చేసుకొని ఈ పీచు పదార్థం తింటే రోటి పచ్చడిలాగా చాలా బాగుంటుంది. దీన్ని ఇలాగా పెట్టేసుకుంటే శుభ్రంగా మగ్గిపోతుంది. మగ్గిపోయాక గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మూత తీసాను, లిడ్ ఒకసారి కలుపుకున్నాను. అయిపోయింది. ఇంకొక కాస్త సేపు ఉండిస్తే అయిపోతుంది. చూసారు కదా, ఇది అన్నంలోకి మనం రోట్లు వేసుకున్నా సరే, దోశలకి అన్నిటికీ బాగుంటుంది. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. దీన్ని రుబ్బుకొని చక్కగా మనం రోటి పచ్చడి ఇది రోట్లో వేసుకుని కాస్త కచ్చాపిచ్చా రుబ్బుకున్నా చాలా బాగుంటుంది మనకి. ఇంతే, ఇంకోసేపు ఉంచితే అయిపోతుంది. ఇది ఇలా బీరకాయ మగ్గిపోతుంది. చూసారు కదా, బాగా మగ్గిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఆగితే అయిపోతుంది. మరేమో నా వీడియోస్ నేను చాలా చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్లోని నేను
ఏవి హోటల్లో ఉండలేదు కదా, మామూలు నా సొంతంగా నా ఇంట్లో చేసుకునేవే చేశాను. మీరందరూ చూడండి. ఈ పచ్చడి చిన్నపిల్లలకి నెయ్యి వేసి పెట్టండి, అప్పుడు చెప్పండి అమ్మ ఎంత బాగుందో అంటారు. మా పిల్లలకి ఈ పచ్చడి ఏంటో తెలీదు, చేసేస్తాను, నెయ్యి వేసి పెడితే అసలు ఎంత లైక్ చేస్తారో, అమ్మ ఈ పచ్చడి సూపర్ మా అంటారు. అందుకని చెప్పేసి మీరు కూడా ఈ పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. ఈ బీరకాయ తొక్కల వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన హెల్త్ ఇష్యూస్లో కూడా. ఇది మజ్జిగ, షుగర్ వాళ్ళకి దీంట్లో మజ్జిగలో వేసుకొని బీరకాయ ముక్క మిక్సీ వేసుకొని మజ్జిగలో వేసేసుకొని ఉప్పు వేసుకొని తాగితే షుగర్ కంట్రోల్ అయిపోతుంది. మీరు ఇది చూడండి, లైక్ చేయండి. నేను ఒక్క నిమిషం మూత పెట్టి ఉంచుతాను. రుబ్బుకోవడానికి రెడీ అయిపోయింది చట్నీ, మంచి సువాసన వచ్చేస్తుంది. ఇంకా రుబ్బుకున్నాక ఎలా ఉంటుందో మీకే తెలియాలి తిన్నాక. మీరు చేసుకొని చూడండి, తర్వాత నేను చెప్పింది రైటో రాంగో మీకు తెలుస్తుంది. ఇది చల్లారాలిగే మిక్సీ చేయటానికి మనకు ఒప్పుకుంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. అయిపోయింది, దీన్ని చల్లారబెడతాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పండి.